అందరికీ నమస్కారం అండి. ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి హిందూపూర్ ప్రజలందరికీ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా పాత సంవత్సరం నుంచి మనం కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాము. అందరూ ఆనందంగా ఉండాలని ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఏ ఇబ్బందులు రావాలని కోరుకునే డిపార్ట్మెంట్లో మొదటి డిపార్ట్మెంట్ మారు. అండ్ ఇంకా విషయానికి వస్తే హిందూపురంలో మనం ఇప్పటి నుంచి మనము దాదాపు ఒక నెలగా నుంచి రాత్రి 10 గంటలకే మనం షాప్స్ క్లోజ్ చేపిస్తున్నాం. దానివల్ల చాలా మంది హర్షం వ్యక్తపరిచారు. దానికి మీ కోఆపరేషన్ వల్లే ఇంత సక్సెస్ అయిందని మేమంతా భావిస్తున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతిదీ చాలా డెడికేటెడ్గా చేయడానికి ప్రజల కోసం ముందున్నాము. ఇప్పుడు రాబోతున్న డిసెంబర్ 31 రాత్రి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి అని మీ ముందుకు వచ్చాము. నేను చెప్పొచ్చేది ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇట్స్ రిక్వెస్ట్గా భావించండి. మీ వ్యాపారం గురించి మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని దయచేసి అనుకోకండి. ముందే చెప్తున్నాము, రాత్రి 10 గంటలకే మీ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా మేము ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలని చూస్తున్నాము, ఎవరికి ఇబ్బంది కలగకుండా. సో మీ వ్యాపారాన్ని 10 గంటలకే ముగించుకొని కేక్స్ అన్నీ కూడా అప్పటికే అందరికీ సేల్ చేసే విధంగా మీరు ముందు నుంచిన స్టెప్స్ తీసుకోండి. రాత్రి 10:30 తర్వాత మా పోలీస్ వారికి సహకరించవలసిందిగా, ఎటువంటి జనసంచారం లేకుండా మీరు మీ కన్వెన్షన్ హాల్స్లోనో మీ ఇళ్లలో మీ న్యూ ఇయర్ విషెస్ ని అందరికీ తెలియజేసుకుంటూ ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. రోడ్డు మీదకి దయచేసి బైకులతో రేసులు పెట్టుకోవడం కానీ, త్రిబుల్ రైడింగ్ చేయడం కానీ, సైలెన్సర్ తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ, సైలెన్సర్ని రోడ్డుకి ఆనిస్తూ వస్తూ ఆ నిప్పురవ్వలో చెలరేగదా చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఆ రోజు ఖచ్చితంగా బైక్స్ అన్ని సీజ్ చేయబడతాయండి. ప్లస్ చట్ట ప్రకారం ఏ కేసుల కిందకు వస్తుందో ఆ కేసులు కట్టబడతాయండి. సో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, మా పోలీసు వాళ్ళకి సహకరించి బాధ్యతాయుతంగా ఈ న్యూ ఇయర్ యొక్క విషెస్ ని అందరితో తెలియజేసుకుంటూ మీరు జరుపుకుంటారని కోరుకుంటున్నాము. మరియు డ్రోన్స్ మేము మా బందోబస్తులో భాగంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 31వ తేదీ రాత్రికి డ్రోన్స్ తో పాటు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి మేము అన్ని విధాల సర్వేలెన్స్ కట్టుదిట్టం చేస్తాము. దయచేసి మా అందరికీ మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎటువంటి డీజేలకు అనుమతి లేదు. రాత్రి డీజేలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లే చేయకూడదు. అట్లా అనుమతి లేకుండా మీరు ప్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట వ్యతిరేక చర్యల కింద మేము భావించి కేసులు కట్టడం జరుగుతుందండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా జరుగుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి వెహికల్స్ నడపడం కానీ ఇలాంటివి చేయకండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా కొత్త సంవత్సరంలోకి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.